ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నామని, త్వరలోనే సభ్యత్వాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 25న హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈ సమావేశం జరగగా అక్కడ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్కడ మాజీ మంత్రి, వెటరన్ కమెడియన్ బాబు మోహన్ చంద్రబాబుని కలిసి మాట్లాడారు. చంద్రబాబుతో భేటీ సమయంలో బాబు మోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వీడిపోవడం వల్లే ఇబ్బందులు పడ్డానని, తనకు అవకాశం ఇస్తే మళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చంద్రబాబుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని సమాచారం. అయితే చంద్రబాబును కలవడం, సుదీర్ఘ సమయం చర్చించడంతో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బాబు మోహన్ త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం ప్రారంభమైంది. దీంతో కేవలం కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీతో సన్నిహితంగా ఉన్న బాబు మోహన్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో కూడా ప్రజాశాంతి పార్టీలో చేరలేదని, కానీ తనతో ఉన్న చనువు వల్ల కేఏ పాల్ తనకు మెడలో కండువా వేశారే తప్ప జాయిన్ అవ్వలేదని బాబు మోహన్ ప్రకటించడం సంచలనంగా మారింది. తాజాగా బాబు మోహన్ చంద్రబాబుకు కలవడంతో రాజకీయంగా తనకు జన్మనిచ్చిన పార్టీలోకి మళ్లీ చేరబోతున్నారన్న చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో 1998లో ఆందోళనలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన బాబు మోహన్ 1999 సాధారణ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2018లో కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టి జర్నలిస్టు క్రాంతికిరణ్కు టికెట్ ఇచ్చారు. దీంతో బాబు మోహన్ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లోనూ దామోదర్ రాజనరసింహ చేతిలో ఓడిపోయాక కేఏ పాల్ పెట్టిన ప్రజాశాంతి పార్టీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఇప్పటి వరకు కేఏ పాల్తో ఉన్న బాబు మోహన్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కసరత్తు చేస్తున్న చంద్రబాబు ఆయనకు ఒక ఆశాకిరణంలా కనిపించారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీతో బంధం తెంచుకున్న బాబు మోహన్ ఎలాగో కాంగ్రెస్లోకి వెళ్లలేరు. కాంగ్రెస్ నుంచి అక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తోంది దామోదర రాజనరసింహ. కావున ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ తెలుగుదేశం. కాబట్టి ఇక ఏమాత్రం ఆలోచించకుండా బాబు మోహన్ తెలుగుదేశం వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ కావడం, సినీ నటుడు అయిన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కూడా నాయకత్వం అవసరమైన నేపథ్యంలో టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.